ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కళ్ళ ముందు జరిగిన తప్పును కూడా గుర్తించలేనంత అమాయకంగా నేను నిన్ను పెంచానా? అసలు నా పెంపకం మీద నాకే అనుమానం వస్తోంది. నాన్న, జరిగిన తప్పుల్లో నేరం ఎవరిది కాదు. ఆయన నన్ను బాధ పెట్టలేదు. ఎప్పుడు నా వెనకే నిలబడి నన్ను భార్యగానే చూసుకున్నారు. వద్దమ్మా, అతని గురించి వాదించిన ప్రతిసారి నీ మీద నాకింకా కోపం పెరిగిపోతూనే ఉంది. నీకు ప్రేమ పంచేవాళ్ళెవరో, బాధను పెంచేవాళ్ళెవరో తెలియడం లేదు. నాతో ఇంకోసారి అతని గురించి అయితే మాట్లాడొద్దు. వెళ్ళు నాన్న. వెళ్ళు. ఆదికేశవ్ గారు, ఆదికేశవ్ గారు, ఎవరు బాబు మీరు? నా పేరు సుభాష్ అండి. ఆదికేశవ్ గారంటే నేనే బాబు. నమస్కారం ఆదికేశవ్ గారు. నమస్కారం బాబు. నేను సిటీ నుంచి వస్తున్నాను. మాకు ఒక ఇంటర్నేషనల్ క్లాతింగ్ బ్రాండ్ ఉంది. ఓ అలాగా, చెప్పండి బాబు. నా కోసం వచ్చారేంటి? మీరు వీక్రాఫ్ట్ అనే కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళకి మీ చేనేత వస్త్రాలు సప్లై చేయడానికి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు కదండి? అవును బాబు. ఆ వీక్రాఫ్ట్కి ఇస్తున్న మెటీరియల్ మొత్తం నాకు ఇస్తారేమోనని చెప్పి మాట్లాడదామని వచ్చానండి. ఆ వీక్రాఫ్ట్ సంస్థ వాళ్ళకి నేనే ముందుండి మా ఊరి వాళ్ళందరి చేత చేనేత వస్త్రాలు చేస్తున్న మాట నిజమే. వాళ్ళకి కొన్ని రోజుల్లో సరికిస్తానని నేను మాటిచ్చాను. ఇప్పుడు మీరొచ్చి అడిగారని వాళ్ళకి ఇవ్వాల్సిన సరుకు మీకెలా ఇస్తాను? వాళ్ళు మీకు ఇస్తానని అమౌంట్ కంటే డబుల్ అమౌంట్ అయినా నేను మీకు ఇస్తాను ఆదికేశవ్ గారు. బాబు, మేము మాట మీద నిలబడి పనులు చేసేవాళ్ళమే కానీ డబ్బు కోసం ఆశపడి పనులు చేసేవాళ్ళం కాదు బాబు. అయినా ఇప్పుడు ఆ వీక్రాఫ్ట్ వాళ్ళకి నేను సరుకు అందించలేని పరిస్థితిలో ఉన్నాను బాబు. నేనేం సరుకు ఇవ్వగలను? అంటే మీ దగ్గర సరుకు రెడీగా లేదండి? లేదు బాబు, సగమే పూర్తయింది. అనుకోని సమస్యలు వచ్చి వాళ్ళకి సరుకు పంపించలేదు. మీ దగ్గర సరుకు రెడీగా ఉందేమో అని నేను వచ్చాను ఆదికేశవ్ గారు. సర్లేండి, నేను వస్తాను. మంచిది బాబు. మీరు నాకు 3 రోజులు గడువు ఇవ్వని పక్షంలో నేను ఇక్కడే ప్రాణ త్యాగానికి సిద్ధమవుతాను. ఈ ఊరిని వదిలి, నా భార్యని వదిలేసి నేను శాశ్వతంగా వెళ్ళిపోతాను.
హలో. హలో సుభాష్, ఆదికేశవుని కలిసావా? కలిశాను అంబిక. అతనితో మాట్లాడావా? ఏమన్నాడు? అతనితో మాట్లాడేశాను. మనం వాళ్ళని భయపెట్టకుండా, బెదిరించకుండా, డబ్బులు కూడా ఇవ్వకుండా మన పని పూర్తయిపోతుంది. ఏమంటున్నావు సుభాష్? నాకు అర్థం కావడం లేదు. అసలు ఆదికేశవ వీక్రాఫ్ట్ వాళ్ళకి అనుకున్న టైంకి క్లాత్ మెటీరియల్ పంపించడం లేదు. పంపించట్లేదా? ఆ ఎందుకు? ఏమైంది? ఈ ఆదికేశవ్కి ఏవో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. అందుకే అనుకున్న టైంకి మెటీరియల్ ఇవ్వట్లేదని నాతో చెప్పారు. అనుకున్న టైంకి వీక్రాఫ్ట్కి మెటీరియల్ రాకపోతే వీళ్ళు అనుకున్న టైంకి ఇంటర్నేషనల్ మార్కెట్కి ఎక్స్పోర్ట్ చెయ్యలేరు. దాంతో ఆ ఇంటర్నేషనల్ మార్కెట్ వాళ్ళతో చేసుకునే అగ్రిమెంట్ కొలాప్స్ అవుతుంది. వీక్రాఫ్ట్కి చెడ్డ పేరు వస్తుంది. వీక్రాఫ్ట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వెనక్కి తీసుకుంటారు. ఆ దెబ్బతో వీక్రాఫ్ట్ పతనం అవుతుంది. ఈ లక్ష్మీ విహారీలు కూడా పతనమవుతారు. అదే సాకుగా చూపించి నేను నా పవర్ని యూజ్ చేసి బిజినెస్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటా. అంబిక, నువ్వనుకున్నదే జరుగుతుంది. హా, సుభాష్, నువ్వు వెంటనే అక్కడి నుంచి బయలుదేరొచ్చే. నేను బయలుదేరుతున్నాను. సిటీకి వచ్చే కలుస్తాను. ఓకే, బాయ్ అంబిక. విహారీ గారు, రండి. విహారీ గారు, ఇంత జరిగాక కూడా 3 రోజులు టైం ఎందుకు అడిగారు? మీకు ఇన్ని అవమానాలు అవసరమా? మీకు ఈ దెబ్బలు అవసరమా? మీరేంటి, మీ స్థాయి ఏంటి? నా కోసం వచ్చి ఎందుకు ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవడం? ప్లీజ్ విహారీ గారు, దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి.